హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి 21 డేస్ ఛాలెంజ్లో 6th వ్లాగ్ అనమాట. ఈరోజు ఏంటంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా అండ్ నోట్స్ ఎలా రాయాలో కూడా చెప్తా. ఎక్కడి నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నాకు తెలిసినవి చెప్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెషన్ వచ్చేసి పాలిటీ అనమాట. పాలిటీ మనకేంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్లా టాపిక్స్ ఉన్నాయి కదా మొత్తం. ఈ టాపిక్స్ ఏంటంటే ఇట్లా కంటిన్యూగా చదవద్దు, స్ట్రక్చర్ వైజ్గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా గుర్తుంటుంది అంటే మనకి ఎక్కువ చదివితే ఇప్పుడు ప్రెసిడెంట్ చదివేటప్పుడు వైస్ ప్రెసిడెంట్ చదవండి, అంటే కంపేర్ చేసుకుంటూ చదవండి. ప్రైమ్ మినిస్టర్, సీఎం, అట్లా హైకోర్టు, సుప్రీంకోర్టు, అట్లా కంపారిజన్ చేసుకుంటూ చదివితే గుర్తుంటుంది. అండ్ మనకి ఏంటంటే ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో. ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ప్రెసిడెంట్ చదవండి, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ చదవండి, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, అట్లా. ఫోర్త్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్, సిక్స్త్ క్యాబినెట్, అట్లా చదవండి టాపిక్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్, పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక 20 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా. 20 ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఏంటిది, పాలిటీ. యా, ఫస్ట్ వచ్చేసి ప్రియాంబుల్ ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇంపార్టెంట్, అండ్ దెన్ డిపిఎస్పి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, సిఎం, హైకోర్టు, సుప్రీంకోర్టు, జ్యుడిషియరీ మొత్తం చదవండి. అండ్ దెన్ చార్టర్ యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్. మనకు చార్టర్ యాక్ట్స్లో పక్కా క్వశ్చన్స్ వస్తాయండి, 1-2 ఈజీగా వస్తాయి. బట్ ఏంటంటే అందరు మిస్టేక్ చేసేది ఏంటంటే చార్టర్ యాక్ట్స్ రివిజన్ చేయడం మర్చిపోతాను. నేను ఏ వీడియోలైనా రివిజన్ అని చెప్తున్నా. రివిజన్ ఎందుకు చెప్తున్నా, మనం ఎంత చదివినా మర్చిపోతాం. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు పాలిటీ 2-3 టైమ్స్ అయింది, బట్ ఏంది మర్చిపోతూనే ఉంటాం. ఆర్టికల్స్ చిన్న రివిజన్ చేస్తూ ఉండాలి, అది కామన్ ఇక మర్చిపోవడం. నెక్స్ట్ వచ్చేసి గవర్నరు, ఇవన్నీ టాపిక్స్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పంచాయత్ రాజ్, జస్ట్ రఫ్గా రాస్తున్నా చూపించడం కోసం. 73rd 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది ఇందులో. అమెండ్మెంట్ యాక్ట్స్ ఇంపార్టెంట్, ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఇదంతా ఏంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కిందకి వస్తుంది ఇది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా పక్కా ఒక క్వశ్చన్, బట్ ఎక్కడి నుంచి ఇస్తాడో ఎట్లా ఇస్తాడో అనేది తెలియదు. యూపీఎస్సీ ఏంది ఇండైరెక్ట్గా లేకుంటే కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి అట్లా ఇస్తాడు అనమాట. ఇవి కొన్ని డైరెక్ట్ ఇస్తాడు, బట్ ఏంది ఇంటర్లింక్ చేసి కూడా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతాం, కన్ఫ్యూజ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ బీసీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ చదవండి. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్ నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్స్ లైక్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇవ్వచ్చు, మ్యాచ్ ఫాలోయింగ్ అని ఇవ్వచ్చు, లేకుంటే సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఏంటిది అనేది. ఇప్పుడు సపోజ్ మన ఇండియా ఉంది, పార్లమెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, లైక్ అట్లా. అండ్ అమెండ్మెంట్స్ అవన్నీ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి, లింక్ చేసి ఇస్తాడు అన్నమాట. నెక్స్ట్ ఎన్ని టాపిక్స్ అయినా ఇక్కడ 14 టాపిక్స్. నెక్స్ట్ కంపారిజన్ చెప్పా కదా. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, పార్లమెంట్ టైప్ అన్నా కదా, రాయాలి. పార్లమెంట్ టైప్, అమెండ్మెంట్. నెక్స్ట్ సైలెంట్ ఫ్యూచర్స్ చాలా ఇంపార్టెంట్. సైలెంట్ ఫ్యూచర్స్
ప్రియాంబుల్ చెప్తా, నోట్స్ ఎట్లా చేయాలో చెప్తా, షార్ట్గా చేయాలి నోట్స్. నెక్స్ట్ కమిటీస్ కూడా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ కూడా ఉంటాయి. నాన్ కాన్స్టిట్యూషనల్ కూడా. నాన్ కాన్స్టిట్యూషనల్ నుంచి రావచ్చు క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ నుంచి కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్. నెక్స్ట్ బడ్జెట్ పక్కా చూసుకోండి, యూనియన్ బడ్జెట్ చూసుకోండి, కరెంట్ అఫైర్స్ చూసుకోండి, స్కీమ్స్ పాలసీస్ పక్కా వస్తుంది క్వశ్చన్. స్కీమ్స్ ఆర్ పాలసీస్ ఆర్. లాస్ట్ టైం ఈ 2024 యూపీఎస్సీలో మనకి 3-4 క్వశ్చన్స్ దాకా వచ్చాయి స్కీమ్స్ని, పాలసీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి మైనారిటీస్ కమిషన్స్ చూసాం, కమిటీస్ చూసాము. ట్రిబ్యునల్స్ కూడా చూసుకోండి, జస్ట్ చూడండి ట్రిబ్యునల్స్ ఆర్టికల్స్ అవంతా. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్. స్పెషల్ ప్రొవిజన్స్ ఏ స్టేట్కి ఏమేమి ఇచ్చారు జస్ట్ చూసుకోండి అట్లా. లోక్ అదాలత్స్ ఇవన్నీ. యాంటీ డిఫెక్షన్ లా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాక్సిమం ఆర్టికల్స్ అలా. యాంటీ డిఫెక్షన్ లా మల్టిపుల్ పార్టీస్ చేంజ్ అవుతారు కదా, దాని రిలేటెడ్ అనమాట. సో అది. నెక్స్ట్ నోట్స్ ఎలా చేస్తారంటే షార్ట్గా చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇప్పుడు ఎంత బల్కీ బుక్ ఊకే చదవలేం కదా, టైం ఉన్నప్పుడు చదువుతాం. లేకపోతే ఏంటంటే ఇట్లా సైడ్కి రాసుకోండి, సైడ్ కన్నా రాసుకోండి, లేకంటే మార్కింగ్ అన్నా చేయండి ఇట్లా షార్ట్గా, ఇట్లా మార్క్ చేయండి. ఇది చదవడానికి ఈజీ అయితే. ఎగ్జామ్ టైంకి నోట్స్ రాయడం ఇబ్బంది అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోండి. షార్ట్గా రాసుకుంటే ఏంటంటే మీకు రివిజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను రాశాను కదా, చార్టర్ యాక్ట్ 1813లో ఏమైంది, అబాలిష్ చేశారు. ట్రేడ్ మోనోపల్లిని అబాలిష్ చేశారు. అట్లా చైనాతోటి ట్రేడ్ చేశారు. క్రిస్టియన్ మిషనరీస్ని ఎలో చేశారు. వెస్టర్న్ ఎడ్యుకేషన్ మొత్తం స్ప్రెడ్ చేశారు. అట్లా లోకల్ గవర్నెన్స్ అథరైజ్ చేశారు. ఇట్లా ట్యాక్సెస్ని ఇంపోజ్ చేశారు. ట్యాక్సెస్ పే చేయని వాళ్ళకి పనిష్ చేశారు. లైక్ ఇట్లా షార్ట్గా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్ ఉంది, ఏంటిది, ఇందులో ఏమేమి కమిటీస్ ఇచ్చాడు. బల్వంత్ రాయ్ కమిటీ గుర్తుపెట్టుకోండి, కమిటీస్ ఇస్తారు అసెండింగ్ ఆర్ డిసెండింగ్. లైక్ ఆ టైంకి వాడికి ఎలా అనిపిస్తే క్వశ్చన్ అలా ప్రిపేర్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ బల్వంత్ రాయ్ మొత్తం 6 కమిటీస్ ఉంటాయి. బల్వంత్ రాయ్ ఒకటి, అశోక్ మెహతా, జీవీకే రావ్, ఎల్ఎం సింఘ్వి, జీవీకే రావ్ అన్నీ ఉంటాయి. తుంగన్ గడ్గిల్, ఎల్ఎం సింఘ్వి, తుంగన్ గడ్గిల్ కమిటీస్. నెక్స్ట్ అమెండ్మెంట్ యాక్ట్స్, 73rd అమెండ్మెంట్ యాక్ట్ దేని కిందకి వస్తుంది, పంచాయత్ రాజ్. అట్లా పెసా యాక్ట్ ఇంపార్టెంట్. ప్రొవిజన్స్ ఏమేమి ఇచ్చాడు, ఆర్టికల్స్ అయితే మస్ట్ అండ్ చూడండి. నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఏంది, 74 ఉంటుంది. 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇట్లా ఏ ఇయర్లో ఏమొచ్చింది, 1688. ఇట్లా అండర్లైన్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ టైంకి రివిజన్ చేయడానికి ఈజీ అయింది. లేకపోతే రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు పంచాయత్ రాజ్ ఉంది, ఏంటిది ఇది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఏమేమి ఆర్టికల్స్ ఇందులో మెయిన్ అయింది, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ ఇయర్, 1992 ఇయర్. నెక్స్ట్ ఇందులో ఎన్ని కమిటీస్ ఉన్నాయి, 6 కమిటీస్. ఏంటి అవి, బల్వంత్ రాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావ్ కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, తుంగన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ. ఇట్లా. నెక్స్ట్ బల్వంత్ రాయ్లో ఏమేముంది, జనవరి 1957లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీని అపాయింట్ చేసింది. అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు, 1953లో సబ్మిట్ చేశారు. లైక్ అట్లా. ఎన్ని టైర్ ఉన్నాయి పంచాయతీరాజ్ సిస్టంలో, 3 టైర్స్ ఉన్నాయి, గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్. అట్లా చూడండి రాసా. ఇది నేను లాస్ట్ టైం సెకండ్ రివిజన్లో రాసా అనమాట. ఇది ఇట్లా షార్ట్గా రాసుకోండి, అండర్లైన్ చేయండి, ఈజీగా అవుద్ది మీకు రివిజన్. చూడండి, రాజీవ్ గాంధీది ఎప్పుడు, జూలై 1989. లైక్ అట్లా. ఏంది, దేనికోసం, సెంట్రలైజేషన్ చేస్తుంది, ఫెడరల్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తుంది. నెక్స్ట్ విపిసి గవర్నమెంట్. ఇట్లా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. హనుమంతరావు కమిటీ.
డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ సపరేట్ చేయడం అండర్ దేని కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద ఆర్ మినిస్టర్ కింద లైక్ ఇట్లా చూసుకోండి. షార్ట్గా రాయండి. ఇందాక చూపించాక ఇట్లా జస్ట్ పాయింట్స్ ఇట్లా రివిజన్ చేసేటట్టు ఉండాలి ఫటాఫట్. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, గ్రూప్ 3 ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. గ్రూప్ 2 వచ్చేసి 100 days ఉంది, గ్రూప్ 3 వచ్చేసి ఒక 65 days ఉంది. టైం వేస్ట్ చేయకండి, మంచిగా చదవండి. మిస్టేక్స్ చేస్తాం, ఆ మిస్టేక్స్ని చేయకుండా ఉండడానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. సిలబస్ మాత్రం పక్కన పెట్టుకోండి. గ్రూప్ 3 సిలబస్ మొత్తం ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చేసి మనకి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చేసి పర్సంటేజ్ చూసుకోవాలండి. ఎక్కువ పర్సంటేజెస్ అడుగుతాడు. అగ్రికల్చర్ చాప్టర్ ఇంపార్టెంట్, ఇండస్ట్రీ ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఎంత 21% ఎంప్లాయ్ లైక్ ఇట్లా పర్సంటేజెస్ చూసుకోండి. నెక్స్ట్ కొన్ని ఇట్లా ఇస్తారు. టీహబ్ అనేది బెస్ట్ ఇంక్యుబేటర్. నెక్స్ట్ నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ వచ్చింది. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినిస్ట్రీ ఉంటుంది, చూసుకొని. నాకు గ్రాఫ్స్ ఇంపార్టెంట్. ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్లో ఎంత పెడుతుర్రు, మనం ఎంత డెప్ట్ తెచ్చుకున్నాము, అట్లా ఇయర్కి ఫ్రమ్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకా ఇంక్రీజ్ అయిందా లేకుంటే డిక్రీజ్ అయిందా, అట్లా. లేకుంటే ఏం స్కీమ్స్ తేవాలి, స్కీమ్స్ వేటికి ఏమేమి యూజ్ అవుతున్నాయి, లైక్ అట్లా చూసుకోవాలి నాకు. ఇంకా చూడండి సెక్టర్ వైజ్ ఇట్లా అన్ని గ్రాఫ్స్ ఉంటాయి. గ్రాఫ్స్ చూసుకోండి. పర్సంటేజ్ ఇంపార్టెంట్, టైటిల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్కి వచ్చేసి పిఎన్ఆర్ చదువుతున్నానండి. అంటే అది మళ్ళీ పర్సన్ టు పర్సన్ వేరీ అయి ఉంటుంది. నేను పిఎన్ఆర్ చదువుతున్నా. పిఎన్ఆర్ ఎందుకు చదువుతున్నా అంటే నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. పాయింట్స్ వైజ్ ఇచ్చాను. అంటే నా పాయింట్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా చదివినామంటే గుర్తుండాలి. తెలుగు అకాడమీ బెస్ట్, మంచిదే. బట్ మీకు టైం ఉండాలి, రివిజన్ చేసే టైం ఉండాలి, ఎగ్జామ్ టైంకి చదివి గుర్తుండాలి. ఎందుకంటే మీరు అంత చదివి మళ్ళీ గుర్తు లేకుంటే అంత చదివి వేస్ట్ కదా. అంత టైం స్పెండ్ చేసాం మనం కష్టపడి. సో అది ఇబ్బంది అవుద్ది అనమాట. సో అందుకే నేను ఇది చదువుతున్నాను. నేను చదివేది మాత్రం ఇది, నాకు ఇది బెస్ట్ అనిపించింది. పాయింట్స్ వైజ్ ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది, రివిజన్ చేసుకోవచ్చు. షార్ట్లో ఇస్తాడు చూడండి. ఫస్ట్ క్యాపిటల్స్ కూడా ఇంపార్టెంట్ మనకి ఇందులో. క్యాపిటల్స్, నెక్స్ట్ టైటిల్స్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ట్రేడ్స్ ఇస్తారు. శాతవాహనాల్స్లో పంచమార్కడం కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో ఏమేమి తీసుకొచ్చారు, డొమెస్టిక్ ట్రేడర్స్ అంటే ఏంది, సేది అంటాము. ఇందులో ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏంది, బుల్లక్ కార్ట్, అట్లా ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంది, గూడూరు, ఇవి కూడా ఇంపార్టెంట్. ఏం అడుగుతాడు అనేది తెలియదు గ్రూప్స్, బట్ మ్యాక్సిమం ఇవి ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో నుంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిలీజియన్ కండిషన్స్, సోషల్. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియా, ఇది తెలంగాణ. ఇందులో కల్చర్ ఉంది, మూమెంట్ ఉంది, స్టేట్ ఫార్మేషన్ కూడా ఉంది ఇందులో. అన్నీ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి పాలసీ స్కీమ్స్. నేను రఘుదీపక్ చెబుతున్నా. పాలసీస్ వచ్చేసి రఘుదీపక్ చదువుతున్నా. ఇందులో ఏంటంటే మ్యాటర్ ఇస్తాడు, మ్యాటర్ ఇచ్చాక బిట్స్ ఇస్తాడనమాట. సో మీరు టాపిక్ చదవగానే బిట్స్ చేయండి, ఈజీ అవుద్ది. ఈరోజు వ్లాగ్ ఇది. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అవన్నీ చెప్తా. సో టైం దగ్గరకు వస్తుంది. సో అందరు టెన్షన్ పడకండి, కామన్. రివిజన్ చేయండి. నాకు టెన్షన్, మీకు టెన్షన్, నేను భయపడతా, మీరు భయపడతారు. అందరికీ ఒకటే కాబట్టి టెన్షన్ పడకండి. మంచిగా చదవండి, రాయండి. ఇంపార్టెంట్ మెయిన్లీ ఏంటంటే రివిజన్ మస్ట్ అండ్ షుడ్, PYQs మస్ట్ అండ్ షుడ్. ఇంతగానో ఎందుకు చదువుతున్నా అంటే మనం అదే మిస్టేక్ చేస్తాం. ఎగ్జామ్ దగ్గరికి పోయి కన్ఫ్యూజ్ ఎందుకు అయింది మనకి, రివిజన్ చేయక అవ్వుద్ది. ఇప్పుడు సపోజ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షనా కన్ఫ్యూజన్ ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ ఎకనామీ ఉంది, ఎకనామీ బడ్జెట్ లేకపోతే ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఉన్నాయి కదా, డెఫిసిట్స్ ఇవన్నీ. ఇందులో మనకి ఏంది నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ ఇదా నాదా అని కన్ఫ్యూజ్ అవుతాం. సో అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మంచిగా చదవండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.